నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం ఎవరి పక్షం. మనకు అందించిన వారు డాక్టర్ చింతలపాటి మురళీకృష్ణ గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఆ దేవుడు కూడా అంతే, అన్నీ ఉన్న వాళ్ళకే ఇంకా ఇంకా ఇస్తాడు, లేని వాళ్ళని అస్సలు పట్టించుకోడు అనే నిష్ఠూరపు వ్యాఖ్యానాలు తరచూ వింటూనే ఉంటాం. అదేంటి అలా అన్నారు అని అడిగితే, ఫలానా వాళ్ళకి అంత డబ్బు ఇచ్చాడు, నానా కష్టాలు పడుతున్న మాకెందుకు చెల్లిగవ్వ కూడా ఇవ్వడు, శ్రీమంతులంటేనే ఆయనకి ఇష్టం, మనలాంటి నిస్సహాయాలు నిరుపేదలు ఆ దేవుడికి కనపడరు, దీన్ని బట్టే తెలుస్తుంది కదా ఆయనకు పక్షపాతం ఉందని అంటూ నిలదీస్తారు. నిజంగా దేవుడికి పక్షపాతం ఉంటుందా? నిజమే, ఉంటుందేమో. ఉంటే ఎవరి పట్ల ఉంటుంది? దేవుడు నిజమైన భక్తుల పట్ల పక్షపాతం చూపిస్తాడు, ధర్మం వైపే నిలబడతాడు. కానీ సాధారణ మనుషుల్లాగా భగవంతుడికి కూడా పక్షపాతం ఉందని సామాన్య అర్థంలో అంటే అది తెలివి తక్కువ వ్యాఖ్య అవుతుంది. దేవుడి అనుగ్రహాన్ని సంపాదించడానికి అనుసరించాల్సిన మార్గాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఆయనను పూజించినా లేకున్నా ధర్మ హానికి పూనుకోకూడదు, అసత్యాలు చెప్పకూడదు, అన్యాయం చేయకూడదు, అక్రమాల జోలికి వెళ్ళరాదు, బలహీనులను స్త్రీలను పిల్లలను బాధించకూడదు. ఇలా నడుచుకునే వాళ్ళే దేవుడికి ప్రీతిపాత్రులవుతారు. ఇంకా ఇతరులను తనతో సమానంగా చూసుకునే వాళ్ళను, తనకు సాధ్యమైనంత వరకు ఇతరులకు సాయం చేసే వాళ్ళను ఆ పరమాత్మ దయగా చూస్తాడు. మంచిగా మర్యాదగా గౌరవంగా మాట్లాడే వాళ్ళను, ఓర్పు గల వాళ్ళను ప్రేమిస్తాడు. ఇతరుల తప్పులను క్షమించే వాళ్ళను, ఎవరిని నిందించకుండా వాళ్ళు తమను తాము సరిదిద్దుకునేందుకు సహకరించే వాళ్ళను దేవుడు గమనిస్తాడు, తన జాబితాలో నమోదు చేసుకుంటాడు. ఇతరులను ఆదుకునే వాళ్ళను మనమే దేవుడు అంటాం కదా. కనుక నిస్వార్థంగా పరోపకారం చేస్తే దేవుడు ఎప్పుడు మన పక్షానే ఉంటాడు. కానీ ఇవాల్టి రోజుల్లో దీని అర్థం మారిపోయింది. అవతలి వారి మంచితనంలో పని లేదు, వాళ్ళు తమ బంధువులో కోరిన పని చేసి పెట్టేవాళ్ళు అయితే చాలు, తమ శక్తియుక్తులన్నీ వాడి మరీ వాళ్ళకు అండగా నిలుస్తారు. ధర్మాధర్మ విచక్షణ ఉండదు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అని నిర్లజ్జగా పక్షపాతాన్ని చూపించే వాళ్ళు లోకంలో కోకొల్లో. గుణగణాలతో నిమిత్తం లేకుండా పరస్పరం వంత పాడుకోవడానికి ఇరుపక్షాల్ని దగ్గర చేసే విషయాలు ఏవో కొన్ని ఉంటాయి. అలాంటి రాగద్వేషాలు మనుషులకు మాత్రమే పరిమితమైనవి. వాటిని దేవుడికి ఆపాదించి ఆయనను నిందించడం సరికాదు. భగవంతుడు ఎల్లప్పుడూ ధర్మపక్షపాతాన్ని గ్రహించాలి. ఆయన ఎవరికీ భయపడాల్సిన పని లేదు, ఎవరి నుంచి ఏమీ ఆశించాల్సిన అవసరం అంతకన్నా లేదు. అందరికీ అన్నీ ఇచ్చేవాడు పరమాత్మే అయినప్పుడు ఆయనకు ఎవరు ఏమి ఇవ్వగలరు? ఈ ప్రపంచమే ఆయనది, ఆయన సృష్టిలోని ఒక అంశం మాత్రమే మనం. కాబట్టి భగవంతుణ్ణి నిస్వార్థంగా పరిపూర్ణంగా ప్రేమించాలి. పరమాత్మకు ఇష్టమైనవి ఏమిటో తెలుసుకుని మనం వాటి వైపు నడిచి ఆయన ఆశీస్సులు పొందాలి. ఆయన భక్తుల పక్షపాతి అయినందుకు సంతోషించాలి. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనము ఉంటాం.